మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు న్యూ సిలబస్కి అనుగుణంగా అంటే ఓవరాల్ సిలబస్ పైన ఎస్జిటి వాళ్ళ కోసం అని చెప్పి నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 1లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ను ఈ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ చూసామంటే డి వ్యాసం గల వృత్తం యొక్క చుట్టుకొలతకు మరియు వైశాల్యాన్ని గల నిష్పత్తి అన్నాడు. అంటే వృత్తం యొక్క చుట్టుకొలతకు వైశాల్యాన్ని గల నిష్పత్తి అన్నాడు. చుట్టుకొలత అంటే మనము సి అని చెప్పి వేసుకుంటాము, తర్వాత వైశాల్యం అంటే ఏ అని చెప్పి రాసుకుంటాము. మనకి డి తెలిసినప్పుడు అంటే వ్యాసం తెలిసినప్పుడు చుట్టుకొలతకి ఫార్ములా ఏం మనకు అంటే πd అని చెప్పని తెలుసు మనకు. అలానే ఏరియాకి ఏం ఫార్ములా అంటే π/4 d² అని చెప్పని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ by1 ఉంటుంది కదా, ఇక్కడ మధ్యలో ఇష్టం అంటే అర్థం ఏం మనకు బై అని చెప్పని అర్థం. అంటే ఏం చేస్తాం మనము πd/1 ఇంటూ ఇది రివర్స్ అవుతుంది 4/πd² అనమాట. అంటే పై క్యాన్సిల్ చేసి ఒక డీకి ఒక డీ పోతుంది, ఏముంటుంది 4/d ఉంటుంది. సో 4:d అనమాట. అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే క్రింది ఏ చతుర్భుజాలలో కర్ణాలు పరస్పరం ఒకదానికొకటి సమద్వికరణన చేసుకొను. కర్ణాలు పరస్పరం సమద్వికరణన చేసుకొను అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏమేమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ చతురస్రము, దీర్ఘచతురస్రము, సమాంతర చతుర్భుజము, ట్రెపీజియము, గాలిపటం అని చెప్పి ఇచ్చాడు. తర్వాత మళ్ళీ కింద ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. మరి వీటిలో ఏవేవి మనకు సమద్వికరణం చేసుకుంటాయి కర్ణాలు అంటే యాక్చువల్గా కర్ణాలు సమద్వికరణన చేసుకుంటాయి అని అంటే అర్థం ఏమనకంటే ఏమని అర్థం మనకంటే వాటి మధ్య బిందువులు సమానం అని చెప్పని అర్థం. మరి వేటిలో మధ్య బిందువులు సమానంగా ఉంటాయి అంటే కర్ణాల మధ్య బిందువులు సమానంగా ఉంటాయంటే చతురస్రంలో ఉంటాయి, దీర్ఘచతురస్రంలో ఉంటాయి, సమాంతర చతురస్రంలో ఉంటాయి. నెక్స్ట్ అట్లే గాలిపటం మీన్స్ లైక్ రాంబస్ అనమాట. మరి ట్రెపీజియంలో మాత్రం ఉండవు. కాబట్టి ABCE అని చెప్పొచ్చు. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకు ఎన్నవదంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. రెండు గోళాల వ్యాసార్థాల నిష్పత్తి 2:3 అయితే వాటి ఉపరితలాల వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. రెండు గోళాల వ్యాసార్థాల నిష్పత్తి 2:3 అంటే వాటి ఉపరితలాల వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. అంటే మనకి ఉపరితలాల వైశాల్యాల నిష్పత్తి అంటే ఫార్ములా ఏమొస్తుంది మనకంటే 4πr². అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి దీనికి r1² తీసుకుంటాను, ఇంకో దాన్ని 4πr2² అని చెప్పి తీసుకుంటాను. దీంట్లో ఏం చేసి మనం 4πని క్యాన్సిల్ చేస్తామంటే r1² r2² అన్నాడు. మనకి ఇచ్చినటువంటి రేషియో ఏముంది మనకు అక్కడ అంటే 2:3 అన్నాడు. అంటే ఏం చేసి మనము 2² 3² అని చెప్పి రాసుకోవచ్చు. అంటే ఎంత వస్తుంది 4:9 అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ట్రయాంగిల్ ఏబీసీలో AB + BC = 10 సెంటీమీటర్లు, BC + CA = 12 సెంటీమీటర్స్ మరియు CA + AB = 16 సెంటీమీటర్స్ అయితే ట్రయాంగిల్ ABC చుట్టుకొలత అన్నాడు. మనకి ట్రయాంగిల్ ABC చుట్టుకొలత అంటే ఏమని అర్థం మనకు 3 భుజాల మొత్తము అని చెప్పని అర్థం. అంటే AB + BC + CA ఫైండ్ అవుట్ చేయాలని చెప్పని అర్థం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవే కదా మనకు వాడు ఇచ్చినది, వీటన్నిటిని మనం ప్లస్ చేసినామంటే ఏబీలో 2 ఉన్నాయి, తర్వాత బీసీలు 2 ఉన్నాయి, సిఏలు 2 ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తానంటే 2 బయట తీసుకొని నేను AB + BC + CA అని చెప్పి రాసుకుంటా. = 28 + 10 ఎంత 38 మనకు. నెక్స్ట్ ఇప్పుడు AB + BC + CA = ఏం చేయొచ్చు మనము 38/2 అంటే ఎంత వస్తుంది 19 వస్తుంది. ఇదే మనకు చుట్టుకొలత అనమాట. ఓకే, అంటే 19 సెంటీమీటర్స్ అని చెప్పి అర్థం. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకు వచ్చేసి ఇది థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 5⁻x + 5⁻x + 5⁻x = 75 అయినా x = అన్నాడు. చాలా ఈజీ, మనం కన్ఫ్యూజ్ కారాదు. ఇక్కడ ఏం చేస్తామంటే ఇదేం ప్లస్ ఉంది కదా అని చెప్పని మనం ఆలోచిస్తాము, అంత డెప్త్గా ఆలోచించాల్సిన పనిలే మనకు. ఓకే, అంటే ఇక్కడ 3 times 5⁻x ఉంది కాబట్టి ఏమన్నా రాస్తాను నేను 3 × 5⁻x అని చెప్పి రాసుకుంటే ఇది 75 అని చెప్పి రాసుకుంటా. ఓకేనా, ఇది 5⁻x ఎన్నిసార్లు ఉంది మనకు 3 సార్లు ఉంది కాబట్టి 3 × 5⁻x అని చెప్పి రాసుకోండి. ఇది కూడా 75 రాసుకోండి. నెక్స్ట్ 5⁻x = 75/3. 3 1 = 3 2 = 6, 3 5 = 25 ఉంది. 3 5 = 15. నెక్స్ట్ 5⁻x = 25 ఉంది. 5⁻x అంటే ఏమో రాయొచ్చు మనము 5² అని చెప్పి రాయొచ్చు. సో బేసెస్ ఆర్ ఈక్వల్, దాన్ని ఎక్స్పీరియన్స్ ఆల్సో ఈక్వల్. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం x = 2 అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసినామంటే 3 to the power of a into 3 to the power of b into 3 to the power of c is equal to 19683 అయినా a plus b plus c by 3 whole square is equal to dash అని చెప్పని ఇచ్చాడు.
మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే 3 అని చెప్పి రాస్తున్నాం. మళ్ళీ మీరు 3 సార్లు రాసుకోవాలి 3 అని చెప్పని, విడివిడి రాసుకోవాలి, కలిపే రాసుకోవాలి. ఏ విధంగా అంటే 19683ని నేను 9తో డివిజన్ చేసుకుంటా. 9 2 జా 18, 1 ఉంటుంది. 9 1 జా 9 అంటే మనకు 7 వస్తుంది. 9 8 జా 72, 72 అంటే మనకు 6 వస్తుంది. 9 7 జా 63. నెక్స్ట్ ఆ తర్వాత 9 2 జా 18, 18 అంటే 3 ఉంటుంది. 3 అంటే 9 4 జా 36 అంటే 2 ఉంటుంది. 9 3 జా 27. నెక్స్ట్ మళ్ళా 9 2 జా 18, 18 అంటే 6 వస్తుంది. 9 7 జా 63. నెక్స్ట్ 9 3 జా. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 ఉన్నాయి నైన్స్ అంటే 9⁴ ఇంటూ 3 అని చెప్పి అర్థం. అంటే ఇప్పుడు ఏం చేస్తాను నేను దీన్ని 3² అని చెప్పి రాసుకుంటాను. 9⁴ హోల్⁴ రాస్తాను ఇంటూ 3 రాస్తాను. ఏమొస్తుంది 7⁴n అంటే 8 ఇంటూ 7⁴. ఇప్పుడు ఇది మనకు 7m ఇంటూ 7n అంటే 8m+n అనమాట. అంటే 3⁸ ఎంత వస్తుంది 3⁹ వస్తుంది అనమాట. అంటే ఈ మొత్తాన్ని ఏమన్నా రాయొచ్చు మనం అప్పుడు ఈ మొత్తాన్ని వచ్చేసి రాసుకుంటే 3⁴a ఇంటూ 3⁵b ఇంటూ 3⁵c ఏం రాయొచ్చు 3⁴9 అని చెప్పి రాసుకోవచ్చు. ఇది మనకు 7m ఇంటూ 8n ఇంటూ 8p అనుకున్నామంటే ఈ మొత్తం అన్ని ప్లస్ చేయాలి. అంటే 3 ఏం చేస్తా a ప్లస్ b ప్లస్ c ఏం రాస్తా 3⁹9 రాస్తాయి. ఇప్పుడు బేసెస్ ఆర్ ఈక్వల్, దాన్ని ఎక్స్పెరెన్స్ ఆల్సో ఈక్వల్. మనకి a ప్లస్ b ప్లస్ c ఎంత వచ్చింది 9 వచ్చింది. మనకి వాడు అడిగినది ఏం క్వశ్చన్ మనకంటే a ప్లస్ b ప్లస్ c బై 3 హోల్ స్క్వేర్ అన్నాడు. ఇప్పుడు a ప్లస్ b ప్లస్ c అంటే ఎంత 9 కదా, 9/3 హోల్ స్క్వేర్ అంటే 3 1 జా 3 3 జా అంటే 3² మీన్స్ ఎంత 9 అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకు అక్కడ ఏదంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఈ క్రింది వానిలో సరి అయినది అని చెప్పని ఇవి ఇచ్చారనమాట. ఏమి భిన్నాలు ఇచ్చారు మనకు. ఈ భిన్నాలు అబ్జర్వ్ చేస్తే అన్ని ఆప్షన్లో కూడా మనకు ఏమున్నాయంటే లెస్ దానే ఉన్నాయి. అంటే మరి ఇవి ఇచ్చి వాటి కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమనంటే దీన్ని ABC అనుకున్నాడు, ఏ మాత్రమే అని ఫస్ట్ ఆప్షను. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఈజ్ B మాత్రమే, థర్డ్ ఆప్షన్ ఈజ్ C మాత్రమే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ A అండ్ B అని చెప్పి అని ఇచ్చాడు. మరి ఎలా చేద్దామంటే వీటి వాల్యూస్ మనము ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్ అనమాట. నేనేం చేస్తానంటే దీనికే ఇక్కడ ఫస్ట్ 9/15 ఉంది. దీన్ని ఏం చేస్తానంటే పైన 0 పెట్టుకుంటాం. ప్రతి దానికి ఏం చేయాలంటే 0 పెట్టుకోవాలన్నమాట. న్యూమరేటర్లో 0 పెట్టుకోవాలి. మరి న్యూమరేటర్లో 0 పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా ఎలా డివిజన్ అవుతుంది మనకు 15 1 జా 15 6 జా ఎంత -6 వచ్చింది. 9/15 వాల్యూ ఎంత వచ్చింది -6 వచ్చింది. నెక్స్ట్ ఆ తర్వాత దీన్ని తీసుకున్నానంటే -20/3 తీసుకుంటే ఎంత వస్తుంది -6.6 అలానే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత థర్డ్ది -40/5 అని చెప్పి తీసుకున్నాను. అంటే మైనస్ ఎంత 5 8 జా 40 కదా, అంటే -8 వచ్చింది. అంటే వీటిలో మనకి చిన్నది ఏది అని చెప్పి అంటే పెద్ద విలువే చిన్నది అవుతుంది. అంటే ఏదవుతుంది -8 అనమాట. తర్వాత వచ్చేసి రెండవది ఏమవుతుంది -6.6 అవుతుంది, -6.6. నెక్స్ట్ థర్డ్ ఏమవుతుంది -6 అవుతుంది. అంటే మైనస్ ఉన్నాయి కాబట్టి పెద్ద వాల్యూ ఫస్ట్ చిన్నది అవుతుంది అనమాట. అది బాగా నామ పెట్టుకోవాలి. ఇప్పుడు -8 మీన్స్ ఏది మనకు -4/5 ఈజ్ లెస్ దాన్. -6.6 మీన్స్ -2/3. నెక్స్ట్ -6 మీన్స్ -9/15. అంటే ఇక్కడ మనకు ఈ ఆర్డర్లో వచ్చేస్తుంది. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట ఇది. ఓకే, 12 - 9 1/2 ప్లస్ 8 - 6 - 4 - 2 బార్ అని చెప్పని ఇచ్చాడు. ఇది ఏది మనకు జనరల్ సింప్లిఫైకి సంబంధించినట్టు ప్రాబ్లము. మరి ఏదో చేస్తాం దీన్ని అంటే మనము వి బాడ్మాస్ని బేస్ చేసుకొని చేస్తాం. మరి వి బాడ్మాస్ మీన్స్ ఈ ఆర్డర్ వైజ్ తీసుకోవాలి. వి మీన్స్ విన్కులం మీన్స్ బార్ అనమాట. అంటే దీన్ని మాత్రమే చేసుకోమంటే 4 - 2 మాత్రం తీసుకోవాలి. అంటే 12 - ఇదంతా వస్తుంది 2 9 జా 18 1 19/2 రాసుకుందాం ఇక్కడ. ప్లస్ నెక్స్ట్ 8 - 6 అట్లా పెట్టుకొని 4 - 2 మీన్స్ 2. ఓకే, నెక్స్ట్ మనకు ఏమొస్తుందంటే 12 - 19/2 ప్లస్ 8 - 6 - 2 ఎంత వస్తుంది -8 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఈ -8 క్యాన్సిల్ చేస్తే 0 వస్తుంది. అంటే అప్పుడు టోటల్గా ఏమవుతుంది 12 - 19/2 వస్తుంది. ఎల్సిఎం తీసుకున్నామంటే 2 12 2 జా 24 - 19 ఎంత 24లో 19 పోతే మనకు 5/2. 5/2 మీన్స్ 2 1/2. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేశామంటే
A/B = 3:5, C/B = 7:4 అయితే A/B/C అన్నాడు. మన వాళ్ళు ఏం చేస్తారంటే టక్కని ఇలానే చేసేస్తారు చకాని ఇట్లా యారో మార్క్ వేసుకున్నాం. ఇది తప్పు అనమాట. ఏమంటే మనకు C/B ఇచ్చినాడు. ఆర్డర్ ఎట్లా ఉండాలంటే A/B తర్వాత ఖచ్చితంగా కింద B/C ఉండాలి. మనకు C/B అన్నాడు కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తున్నాను మార్చేస్తా, అంటే 4:7 అని చెప్పి రాసుకుంటా. ఈ ఆర్డర్ ఉందనుకోండి ఇలా రివర్స్ n వేసుకుందామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. 3 4 జా 12, 4 5 జా 20, 5 7 జా 35. సో A/B/C = 12:20:35. మనకి ఇచ్చిన ఆప్షన్ లేదంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. 5 సంఖ్యల సగటు 27, అదనంగా ఒక సంఖ్యను చేర్చితే సగటు 25 అగును. అయితే అదనంగా చేర్చబడిన సంఖ్య అన్నాడు. ఫస్ట్ 5 సంఖ్యల సగటు అంటే అర్థమే మనకు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. దాన్ని ఏమైనా రాస్తానంటే నేను σ5/5 = ఎంత ఇచ్చినాడు మనకు 27 అని చెప్పని ఇచ్చినాడు. σ5 అంటే 5 సంఖ్యల మొత్తం ఏమవుతుంది 27 × 5 అంటే 5 7 జా 35, 5 2 జా 10, 135 అంట. ఇప్పుడు వాడు ఏం చేసినాడు అదనంగా ఒక దాన్ని జాయిన్ చేసినాడంట. అదనంగా ఒక దాన్ని జాయిన్ చేస్తే ఏమైతే మనకు ఇప్పుడు 5 యూనిట్ ఏమవుతాయి 6 అవుతాయి. కాబట్టి σ6 అని చెప్పి రాస్తాం. అప్పుడు మనకు సగటు ఏమవుతుందంట అది 25 అయిందంట. అంటే σ6/6 అని చెప్పి రాస్తాం. అంటే పరిశీలనాంశంలో మొత్తం పరిశీలనాంశంలో సంఖ్య ఎంత σ6/6 = ఎంత వస్తుంది 25 అన్నాడు. ఇప్పుడు σ6 = ఏమి 25 × 6. σ6 = 6 5 జా 30, 6 2 జా 12, 150 అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి అదనంగా అన్నప్పుడు ఏం చేస్తాం మనం ఇప్పుడు ఇది ఈ 150లో నుంచి ఏం చేయాలి 135 మైనస్ చేయాలి. అంటే ఏ సంఖ్య వచ్చిందో అనేది మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకు అప్పుడు 15 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏదంటే ఎన్నో ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ σ5 ఇచ్చినాడు అంటే 5 ఇచ్చినాడు అంశాలు. తర్వాత ఏమన్నాడు వాడు అదనంగా అన్నప్పుడు ఏమవుతుంది σ6 అవుతుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని చేసి రెండింటి మైనస్ చేసినామంటే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం విషయం 60, 100, x 40, 50, 290 అనే దత్తాంశం యొక్క సగటు మధ్యగతం బహుళకం అన్నీ xకు సమానం అయితే కొద్ది కన్ఫ్యూజ్ ఉంది. అన్నీ ఏమంట xకి సమానం అంట. సగటు మధ్యగతము బహుళకము అన్నీ xకే సమానం అంట. అంటే ఇక్కడ ఇదే అనమాట. అంటే మూడింటికి కలిపి ఒకే ఆన్సర్ వస్తుందని చెప్పని అర్థం. ఇప్పుడు ఆ xని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఎలా చేస్తామంటే ఫస్ట్ సగటు ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మనకేమి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కదా. అంటే ఏం చేస్తాం ఇప్పుడు 60 + 100 160, 160 + 40 200, 200 250, 250 + 200 450, 450 + 90 540. అంటే 540 ప్లస్ x ఉంది. x బై ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7. ఓకే, ఇది కూడా దేనికి ఈక్వల్ ఇది xకి ఈక్వల్ అనమాట. ఇప్పుడు 540 + x = ఏమవుతుంది 7x అవుతుంది. ఇప్పుడు 540 = ఏమవుతుంది 7x - x. 540 = 6x. నెక్స్ట్ x = ఏం చేయొచ్చు మనం 540/6 అనమాట. 6 1 జా 6 90 జా x = ఎంత 90 అనమాట. అంటే ఎంత అర్థం మనకు అప్పుడు అది 90 అని చెప్పని అర్థం. ఈ వాల్యూ ఎంత ఉంటుంది మనకు 90 ఉంటుంది. ఇప్పుడు అప్పుడు మధ్యగతం కూడా 90 ఉంది. అంటే ఆర్డర్ వైజ్ రాసినాం అనుకోండి సభ. ఇప్పుడు 40 50 60 తర్వాత ఏమొస్తుంది x అంటే ఏమి 90 వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 90 వస్తుంది. ఒక 90 ఉంది కదా మళ్ళీ ఇంకో 90 రాసినాం. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి 100, నెక్స్ట్ 200. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకు మిడిల్లో ఏం రావాలి మనకు 90 రావాలి. ఇటువైపు 3 ఉన్నాయి, ఇటువైపు 3 ఉన్నాయి, మధ్యలో ఏముంది 90 ఉంది. సో ఇది మధ్యగతం ఉంది. మధ్యగతము అంటే అర్థమేమి మధ్య విలువ అని చెప్పని అర్థం మనకు. ఇప్పుడు దీంట్లో రిపీటెడ్ కూడా ఏది ఉంది 90 మాత్రమే ఉంది. కాబట్టి బాహుళం కూడా ఏమవుతుంది 90 అవుతుంది. సో ఆప్షన్ ఈజ్ ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మన నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ √a/b + 2 + b/a = డాష్ అని చెప్పని ఉంది. తర్వాత అంతా కూడా రూట్లో ఉంది ఆన్సర్. మరి ఈ విధంగా రూట్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి మనం అంటే కొద్దిగా ఆలోచిస్తాం. కానీ దాన్ని ఏం చేయాలి మనము స్క్వేర్ అని చెప్పని రాసుకుంటే రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ ఫామ్ కనిపిస్తుంది మనకు a² + 2ab + b² అంటే అది a + b² కనిపిస్తుంది. కాబట్టి దాంట్లో రాసుకుందాం మనం. ఎలా చేస్తానంటే నేను ఇప్పుడు ఈ a/bని √a/b² అని చెప్పి రాసుకుంటాను. అంటే రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే a/bనే వస్తుంది. తర్వాత b/a కూడా సేమ్ అట్లనే √b/a² అని చెప్పి రాసుకుంటాను. నెక్స్ట్ ప్లస్ 2 × a అంటే ఏమి √a/b, b అంటే అర్థమేమి √b/a అని చెప్పి రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం కూడా ఈ రెండు క్యాన్సిల్ అయితే మొత్తం ఒకే రూట్లో రాసినామంటే a b రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు మనకి ఏవైన ఫార్ములా a² + b² + 2ab అని. అంటే ఎవరర్థం మనకు a + b
హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి అంటే అర్థమేమి, ఏ వచ్చేసి √a/b, బి వచ్చేసేమి √b/a హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది మనకు ఈ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది √a/b ప్లస్ √b/a. ఎన్నో ఆప్షన్ మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అంటే మనం కొద్దిగా థింక్ చేసినామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే ఒక కోణం దాని సంపూరక కోణం కన్నా 30 డిగ్రీలు ఎక్కువ అయితే ఆ కోణం యొక్క సంపూరక కోణం అన్నాడు. యాక్చువల్గా సంపూరక కోణం అంటే అర్థమేం మనకు అంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాల్లో ఒకదానికొకటి అవి ఏవైతాయంటే సంపూరక కోణాలు అవుతాయి. సపోజ్ ఇప్పుడు ఈ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ యొక్క సంపూరక కోణం అంటే వై అనుకుందాం. ఓకే, ఈ వై సంపూరక కోణం అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఎంత కావాలి మనకు 180 కావాలి. వాడు ఇచ్చిన కండిషన్ ఏమంటే ఈ సంపూరక కోణం వచ్చేసి దీనికి వచ్చేసి ఎంత ఎక్కువ ఉంది 30 ఎక్కువ ఉంది. అంటే అర్థమే మనకు ఎక్స్ =y + 30 degrees అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా, వాడు ఇచ్చిన కండిషన్ ఒక కోణం దాని సంపూరక కోణం కన్నా 30 డిగ్రీలు ఎక్కువ అన్నాడు. కాబట్టి ఎక్స్ ఏమని రాస్తా y + 30 అని చెప్పి రాస్తా. ఇప్పుడు దీన్ని నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. అంటే x + y = 180 ఇన్స్టెడ్ ఆఫ్ x y + 30 రాస్తా ప్లస్ y = 180. 2y + 30 = 180. నెక్స్ట్ 2y = 180 - 30, 2y = 150, y = 150/2. సో y ఎంత వస్తుంది 75 degrees అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనకు కన్ఫ్యూజ్ కాదు చూడండి, ఒక కోణము దాని సంపూరక కోణానికి 30 డిగ్రీలు ఎక్కువ అన్నాడు. అదొక్కటి మనం బాగా నానబెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే కొబ్బరికాయలను ఒక్కొక్కటి 6 రూపాయల చొప్పున అమ్మగా 20% లాభం వస్తే 100 కొబ్బరికాయల కొన్న వెల ఎంత? అంటే 100 కొబ్బరికాయలు కొనవేలు అన్నాడంటే 100 కొబ్బరికాయలు అమ్మాడని చెప్పని అర్థం. మనకు ఒక్కో దాన్ని ఎంత అమ్మినాడు 6 రూపాయలకి అమ్మినాడు. అంటే అప్పుడు మనకు మొత్తం ఎంత వస్తుంది అమ్మిన వాళ్ళు వచ్చేసి మనకు 100 × 6 ఎంత 600 వస్తుంది. ఈ 600 అమ్మితే ఏమైందంట 20% గెయిన్ వచ్చిందంట. 20% గెయిన్ అంటే అప్పుడు అర్థమే మనకు 100కి +20 చేయాలి, ఎంత వస్తుంది 120 వస్తుంది. అంటే 120% గెయిన్ అర్థం మనకు 600 అని చెప్పని అర్థము. ఇప్పుడు మనకు కొన్న వేల కావాలంటే ఏం చేయాలి 100% తీసుకోవాలి. ఎప్పుడే కానీ ఈ లాభ నష్టాలన్నా కొన్న వేలని 100% సమానం చేసుకోవాలన్నమాట. మనకు లాభం వచ్చింది అన్నప్పుడు ఈ 100కి ప్లస్ చేస్తాము, నష్టం వచ్చిందంటే 100కే మైనస్ చేస్తాము. ఇప్పుడు 120కి 600 అయితే 100కి ఎంత వస్తున్నప్పుడు సేమ్ కంపారిజన్ మెథడ్ 100/120 × 600 0 0 క్యాన్సల్ 12 1 12 5 ఎంత 500 రూపీస్ అనమాట. అంటే 100 కొబ్బరికాయలను ఎంత కొన్నాడు 500 కొని ఎంత అమ్మినాడు 600కి అమ్మినాడు అని చెప్పిన అర్థం. మనకి ఇచ్చిన ఆప్షన్లో మనకి ఎన్ని అవుతుందంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఈ క్రింది వానిలో చక్రవడ్డీ సూత్రం అని ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చాడు ఆప్షన్స్. 1 వచ్చేసి p × 1 + r/100 మనం చూస్తేనే వెంటనే ఏం చేస్తాం దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అని చెప్పి పెట్టేస్తాం. కానీ రాంగ్ అది. చక్రవడ్డీకి సూత్రం అన్నాడు. యాక్చువల్గా మనకందరూ తెలిసింది ఏది p × 1 + r/100. ఇది దేనికి సమానం? ఇది మొత్తానికి సమానం అనమాట. ఈ మొత్తంలో నుంచి మనం ఏం చేయాలి పీని తీసేస్తే అంటే అసలుని తీసేస్తే మనకి ఏమొస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే చక్రవడ్డీ వస్తుంది. కాబట్టి ఎన్నో ఆప్షన్ చెప్పాలి మనం రైట్ ఆన్సర్ అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. పొరపాటున ఫస్ట్ ఆప్షన్ చెప్పి పెట్టామనుకోండి అంతే పని మనం. ఎందుకంటే క్వశ్చన్స్ని తయారు చేయడం కంటే ఆప్షన్స్ని తయారు చేయడమే చాలా కష్టం. ఎందుకంటే ఎన్ని రకాల మనం తప్పులు చేయగలమో అన్ని రకాలుగా ఆప్షన్స్ ఇస్తాడనమాట. లాస్ట్ ప్రాబ్లం విషయమంటే కృష్ణవేణి వయస్సు ఉపజ్ఞకు రెట్టింపు కలదు. వారి వయసులో మొత్తం 24 సంవత్సరాలు అయితే కృష్ణవేణి వయసు 4 సంవత్సరముల తర్వాత ఎంత అన్నాడు. ఫస్ట్ కృష్ణవేణి వయస్సు ఉపజ్ఞకు రెట్టింపు అన్నాడు. ఈ విధంగా తీసుకున్నాం అంటే దీన్ని రేషియో కింద మార్చుకున్నాం అనుకోండి. అంటే అర్థమేమి రెట్టింపు ఉందంటే మనకు k/u = వస్తుంది 2/1. అంటే అర్థమేమి k/u = 2:1 అని చెప్పని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ వాళ్ళిద్దరు వయసులో మొత్తం అంటే ప్రస్తుత వయసులో మొత్తం అని ఎంత 24 సంవత్సరాలు అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని రేషియోలో కన్వర్షన్ చేస్తాను నేను. ఇది మొత్తం అన్నాడు కాబట్టి ఈ రేషియోని కూడా సమ్ చేస్తాను. అంటే 2 + 1 ఎంత 3. 3కి ఏమని అర్థం మనకు 24 years అని చెప్పని అర్థం. మనకి ఎవరు కావాలి కే కావాలి. కే ప్రస్తుత వయసు అంటే కే ఎంత ఉంది రేషియో 2 ఉంది కాబట్టి 2కి ఎంత 3కి 24 అయితే 3కి ఎంత ఏం చేస్తాం అప్పుడు 2/3 × 24 3 1 3 8 ఎంత 16 years. ఇది ప్రజెంట్ అనమాట. ప్రజెంట్ కృష్ణవేణి ఏజ్ 16 years. వాడు ఏమన్నాడు 4 years తర్వాత అన్నాడు కాబట్టి ఏం చేస్తా +4 యాడ్ చేస్తా ఎంత 20 years అవుతుంది అనమాట. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద
రైట్ ఆన్సర్ అన్నమాట. ఇది మన ఇన్స్టిట్యూట్లో నిర్వహించబడిన ఎస్జిటి గ్రాండ్ టెస్ట్ 1కి సంబంధించి మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. యాక్చువల్గా అయితే ఈ గ్రాండ్ టెస్ట్ 1 వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అందరికీ ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ 10 గ్రాండ్ టెస్ట్లను నిర్వహిస్తాము. మరి వాటి కాస్ట్ వచ్చేసి ఏంటంటే 300 రూపీస్. ఈచ్ గ్రాండ్ టెస్ట్ ఈజ్ ఓన్లీ 30 రూపీస్. ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే కాదు, ఆఫ్టర్ ఎగ్జామినేషన్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ ది మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అనమాట. అంటే ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇఫ్ యు లైక్ మై వీడియో ఆర్ క్లాస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పల శ్రీనివాసులు.